మే 7న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్లో జరిగిన భారత దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల వివరాలు ఆర్మీ అధికారులు తెలిపారు. ఇందులో 5 కీలక ఉగ్ర నాయకులను కూడా మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. వారి వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ 2 బావమరుదులతో పాటు లష్కరే తోయిబాకు చెందిన కీలక ఉగ్రవాదితో పాటు మరో 2 ముష్కరులు కూడా హతమైనట్టు తెలుస్తోంది. కీలక ఉగ్రవాదుల్లో మదసర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబూ జిందాల్ మరణించాడు. ఈ ఉగ్రవాది లష్కరే తోయిబాలో కీలక ఉగ్రవాదిగా ఉన్నాడు. ఇతని అంత్యక్రియలను పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలోని జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్లోని పోలీసులు కూడా పాల్గొన్నారు. ఇక జైషే మహమ్మద్ ఉగ్ర ముఠాలో కీలకంగా ఉన్న హఫీజ్ మహమ్మద్ జమీల్ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడైన మసూద్ అజర్కు మహమ్మద్ జమీల్ బావమరిదైనట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే జైషే ముఠాకు చెందిన మరో కీలక ఉగ్రవాది కూడా మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీని మరణించాడు. IC-814 విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడిగా కూడా ఉన్నాడు. లష్కరే తోయిబాకు చెందిన ఖలీద్ అలియాస్ అబూ అకాసాను మరణించాడు. జమ్మూ కాశ్మీర్లో పలు ఉగ్ర దాడులకు నేతృత్వం వహించినట్లు ఆర్మీ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాలు స్మగ్లింగ్ చేయడంలో కీలకంగా పనిచేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఫైసలాబాద్లో జరిగిన ఈ ఉగ్రవాది అంత్యక్రియలకు పాక్లోని సీనియర్ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లు సమాచారం.